చల్లగా. ఆకాంక్షవల్లి. తొలకరి కవితల్లే తలపులు కదిలేనే చెలిమది విరిసేనే రవికుల రఘురామ అనుదినము నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నేనం నేనం. నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నేనం నేనం. ఉరికిన వాగల్లే తొలకరి కవితల్లే తలపులు కదిలేనే చెలిమది విరిసేనే రవికుల రఘురామ అనుదినము నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నేనం నేనం. నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నేనం నేనం. ఉరిగిన వాగల్లే తొలకరి కవితల్లే తలపులు కదిలేనే చెలిమది విరిసేనే రవికుల రఘురామ అనుదినము నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నేనం నేనం. గురుగారు, విల్ స్టార్ట్ విత్ యూ సార్. కంచుగంట మోగినప్పుడు
నాద ప్రకంపనం అలా కొంతసేపు కొన్ని సెకండ్లు కొన్ని క్షణాలు అలా కొనసాగుతూ వస్తుంది తప్ప గమకంలా రాదు. ఈ పిల్ల కంచుగంట కంఠం గమకం అంత స్పష్టంగా వినిపిస్తున్నది, చక్కగా అంత స్పష్టంగా ఉన్నది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎంత బాగా ఎంత చక్కగా పాడావమ్మా, ఎంత చక్కగా పాడావు. నీకు ఎంత చెప్పాలి, చాలా చాలా అద్భుతం, చాలా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతిసారి నువ్వు బాగా పాడావు అంటే నాకు బోరు కొట్టింది. నేను వేరే లాంగ్వేజ్లో చెప్తా. నీకు నిక్ నేమ్ పెడతా ఈరోజు. నీ పేరు పిపి మిప్పి. కాదు, పిపి. పిపి. పిపి అంటే పిల్ల పిశాచి. నచ్చిందా నీకు పేరు? పిశాచి అని ఎందుకంటారంటే మానవాతీతమైన శక్తులు ఎవరికి ఉంటాయి? దేవతలకి, దెయ్యాలకి, పిశాచాలకి, భూతగణాలకి, ప్రమదగణాలకి, గంధర్వులకి. గంధర్వుడు అన్నారు బాలుగారిని. సో వీళ్ళందరూ మానవులు కాదు, మానవాతీత శక్తులు ఉన్న వాళ్ళని అలాగ రకరకాల పేర్లు ఉన్నాయి. అందులో ఒక ముద్దు పేరు వచ్చి పిశాచి. చక్క పాడవమ్మ. మోహన్ రాగంలో ఒకనొక కష్టమైన కంపోజిషన్ ఇది. ఇళయరాజా గారు చాలా అద్భుతంగా చేస్తే చిత్ర గారు అద్భుతంగా పాడారు. ఆ రోజుల్లో నువ్వు కూడా చక్కగా పాడావు. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్. హే హాయ్ పిపి. నమస్తే మ్యామ్. నమస్తే. బాగుందా పేరు? బాగుంది మ్యామ్. ఇంత బ్రైట్ గా పాడావు నాన్న. దట్స్ ద బెస్ట్ పార్ట్. చాలా బ్రైట్ గా ఉంది. కొంచెం ఈ కంట్రోల్, డైనమిక్స్ ఇవన్నీ లేటర్ పార్ట్ లైఫ్లో తర్వాత నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. కానీ నువ్వు పాడినంత వరకు చాలా బ్రైట్గా, కాన్ఫిడెంట్గా, చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్.